ఏ మూవీకైనా టాక్సిక్ వచ్చినంత నెగటివిటీ మనం చూసి ఉండం. అసలు ఇంత నెగటివిటీ ఎందుకు వచ్చింది? అండ్ టీఎఫ్ఐ అంతా టాక్సిక్ కి అగైనెస్ట్ గా ఎందుకు ఉన్నారు? ఫస్ట్ మెయిన్ రీజన్ వచ్చేసి దిల్ రాజు. దిల్ రాజు యాక్చువల్ గా టీఎఫ్ఐ లో ఎవరికీ నచ్చడు. ఎందుకంటే ఈవెన్ గవర్నమెంట్ చెప్పినా సరే మేము టికెట్స్ రేట్స్ తగ్గించము అంటూ ఓపెన్ స్టేట్మెంట్స్ పాస్ చేస్తూ ఉంటాడు. మూవీ టికెట్స్ హైక్స్ చేయాలని స్టార్ట్ చేసింది కూడా దిల్ రాజే అని చెప్తారు. ఈవెన్ యష్ సొంత స్టేట్ లో అయిన కర్ణాటకలో కూడా లేని టికెట్ హైక్స్ ని మన స్టేట్స్ లో 50% హైక్ చేశారు. సెకండ్ రీజన్ ఏంటంటే దిల్ రాజు పాలిటిక్స్ యూజ్ చేసి సూపర్ హిట్ అయిన ఇరుముడి మూవీకి ఓన్లీ 25% థియేటర్స్ ని మాత్రమే అలొకేట్ చేశారు. ఇరుముడి మూవీకి టికెట్స్ దొరకక అండ్ ఓన్లీ సింగిల్ స్క్రీన్స్ లోనే మూవీ ఉంది కాబట్టి మాల్స్ లో ఉండే ఐమాక్స్ ఎక్స్పీరియన్స్ ని మిస్ అవుతూ చాలా సఫర్ అవుతున్నారు. అండ్ లాస్ట్ వన్ వాజ్ కేఎఫ్ఐ వర్సెస్ టిఎఫ్ఐ. ట్విట్టర్ లో మన టిఎఫ్ఐ మూవీ అయిన పుష్పాని ఆడుకుంటూ టిఎఫ్ఐ లో ఏ హీరో అయినా సరే ఎస్ కాల్ కిందనే ఉండాలి అంటూ పోస్టులు ట్వీట్ చేశారు. సో టైం కోసం వెయిట్ చేసి మన వాళ్ళు యునైటెడ్ గా మారి రివెంజ్ తీర్చుకున్నారు. మీ ఒపీనియన్ ఏంటి? కమెంట్ చేయండి. ఏ మూవీకైనా టాక్సిక్ వచ్చినంత నెగటివిటీ మనం చూసి ఉండం. అసలు ఇంత నెగటివిటీ ఎందుకు వచ్చింది? అండ్ టిఎఫ్ఐ అంతా టాక్సిక్ కి అగైనెస్ట్ గా ఎందుకు ఉన్నారు? ఫస్ట్ మెయిన్ రీజన్ వచ్చేసి దిల్ రాజు. దిల్ రాజు యాక్చువల్ గా టిఎఫ్ఐ లో ఎవరికీ నచ్చడు. ఎందుకంటే ఈవెన్ గవర్నమెంట్ చెప్పినా సరే మేము టికెట్స్ రేట్స్ తగ్గించము అంటూ ఓపెన్ స్టేట్మెంట్స్ పాస్ చేస్తూ ఉంటాడు. మూవీ టికెట్స్ హైక్స్ చేయాలని స్టార్ట్ చేసింది కూడా దిల్ రాజే అని చెప్తారు. ఈవెన్ యష్ సొంత స్టేట్ లో అయిన కర్ణాటకలో కూడా లేని టికెట్ హైక్స్ ని మన స్టేట్స్ లో 50% హైక్ చేశారు. సెకండ్ రీజన్ ఏంటంటే దిల్ రాజు పాలిటిక్స్ యూజ్ చేసి సూపర్ హిట్ అయిన ఇరుముడి మూవీకి ఓన్లీ 25% థియేటర్స్ ని మాత్రమే అలొకేట్ చేశారు. ఇరుముడి మూవీకి టికెట్స్ దొరకక అండ్ ఓన్లీ సింగిల్ స్క్రీన్స్ లోనే మూవీ ఉంది కాబట్టి మాల్స్ లో ఉండే ఐమాక్స్ ఎక్స్పీరియన్స్ ని మిస్ అవుతూ చాలా సఫర్ అవుతున్నారు. అండ్ లాస్ట్ వన్ వాజ్ కేఎఫ్ఐ వర్సెస్ టిఎఫ్ఐ. ట్విట్టర్ లో మన టిఎఫ్ఐ మూవీ అయిన పుష్పాని ఆడుకుంటూ టిఎఫ్ఐ లో ఏ హీరో అయినా సరే ఎస్ కాల్ కిందనే ఉండాలి అంటూ పోస్టులు ట్వీట్ చేశారు. సో టైం కోసం వెయిట్ చేసి మన వాళ్ళు యునైటెడ్ గా మారి రివెంజ్ తీర్చుకున్నారు. మీ ఒపీనియన్ ఏంటి? కమెంట్ చేయండి.